ఆయురారోగ్యము శక్తి బలాన్ని ఇచ్చి ప్రభు తన కృపలో ఆశీర్వదించాలని మనందరం ప్రార్థన చేద్దాం. మన పెద్దలు వారిని పూలమాలతో సత్కరిస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. గజబాలం అంట ప్రత్యేకంగా చేయించాం. యోహాన్ గారు పట్టుకోండి. చిరుబాబన్నారా పట్టుకో. మరి ఈ సమయంలో రామారావు గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు. మా సహోదరులు పెద్దలు ఆదర్పాల్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడి ఆయన్ని సన్మానించినందుకు చాలా సంతోషం. దేవుడు ఎల్లప్పుడూ సకల ఆరోగ్యాలు కలిగించాలని మనం ప్రార్థన చేసుకున్నాం. ఎల్లప్పుడూ ఆయనకి ప్రార్థనలో గుర్తు చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా ప్రభా. తండ్రి దేవానికి స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా మేము ప్రార్థన చేయొచ్చునగా మా ప్రార్థన ఆలకించమే తండ్రి. ముఖ్యంగా మా సహోదరులు పెద్దలు ఆదర్పాల్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభా మేమందరం ఈ యొక్క దినమున ప్రభా ఆయన గారిని సన్మానించి ప్రభా ఆయన గారిని జ్ఞాపకం ఉంచుకుని మీకు స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు కాచిన దేవానికి స్తుతులు స్తోత్రం ప్రభా తండ్రి. ఇక ముందు కూడా తోడేని దీవించగలం అడుగుతున్నాం ప్రభా. మంచి ఆరోగ్యంతో ప్రభా, మంచి జ్ఞానంతో ప్రభా దీవించి ప్రభా ఇప్పటి వరకు కాచిన దేవానికి వందల స్తుతులు స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మాకు మార్గదర్శకంగా ప్రభా నీ యొక్క పరిచర్యలో ప్రభా ఇంకా ఎక్కువగా ఆయన వాడుకోవాలని ప్రభా వేడుకొచ్చున్నాం ప్రభా తండ్రి. నీ స్తుతులు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క విషయంలో దీవించి నడిపించగలమని ప్రభా మా సంఘం తరపున ప్రభా పెద్దలుగా దీవించి వారిని నడిపిస్తూ ప్రభా మమ్మల్ని కూడా వారి త్వరలో నడిపించగలమని ప్రభా ఈ స్తుతులు స్తోత్రములు అన్ని యేసుక్రీస్తు నామమున మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉందా? సార్ మరి మరి మన మధ్యలో ఇంకో పాప ఉంది. ఈమె కూడా మనవరాలు రిన్సీ లే. బాజీని మరి జ్యోతిని ప్రేమించి ఇచ్చిన బిడ్డ. ఇవాళ పుట్టినరోజు అంటే ఇప్పుడే తెలిసింది. మరి లేకపోతే ఇంకో కేక్ తెప్పించేవాడిని. మరి ఆదర్పాల్ గారితో కలిసి ఇద్దరు కేక్ కట్ చేయించవలసిందిగా మనం చేస్తున్నాను. అయ్యాకి ఓకేకి ఇట్లా ఇట్లా పక్కన రైట్ పట్టుకో. కేక్ పట్టుకుంది. ఇద్దరు పట్టుకో. తాతగారిని పట్టుకో. ఇది ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఈ కేక్ని కట్ చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy long life 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 to you. Many blessings to you. Many blessings to you. Many blessings to you.
హ్యాంగ్ అయిపోయింది. రైట్. విన్నాం. ఇదేనా మీరు? ఇదేనా? తర్వాత మనందరికీ ఇక్కడ పలహారాన్ని సిద్ధపరిచారు ఆర్ద్రపాల్ గారు. మరి సోనీ కుమార్తె యొక్క పలహారాన్ని, ఆర్ద్రపాల్ గారి యొక్క పలహారాన్ని తీసుకొని తర్వాత మనం సెలవు తీసుకుందాం. మరి దైవజనులు పెద్దలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పలహారాన్ని తీసుకొని మనం సెలవు తీసుకుందాం. మన మధ్యలో రాజు గారు ఉన్నారు. గత వారం కూడా మన మధ్యలోకి వచ్చారు. మరి ఈ వారం కూడా ప్రభు రాట కృప చూపించారు. రాబో కాలంలో మన మధ్యలో సాక్ష్యం చెప్తారన్నారు. సమయం లేదు కానీ అని ఇవ్వలేదు. రెండు మాటలు మాట్లాడతారు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నాయన ఈ సంఘంకు మరి నన్ను చేర్చినందుకు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేసి మీలో ఒక కుటుంబం, ఒక కుమారుడుగా నన్ను జీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబం గురించి నేను వేకువజామున లేచి 3 గంటలకు లేస్తాను. ఖచ్చితంగా ప్రతిరోజు 3 గంటలకు లేచి గంట సేపు ప్రార్థన చేసి పాటలు పాడి, నాకైతే చదువు లేదు కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నాకు వాక్యం ఎలా చదవాలనేది కొంతవరకు నేర్చుకోగలిగాను. కానీ పాటలైనా మా తల్లి గారు మా తండ్రి గారు మంచి దైవతత్వం గలవారు. హిందూ పాటలు పాడటంలో కానీ క్రీస్తు పాటలు డెవలప్మెంట్ అయ్యి ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ప్రతి ఒక్కరూ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. కష్టమే కానీ కష్టంలోనే ఉంది సుఖం. దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందంటే, నేను 20 సంవత్సరాలు రక్షణ పొంది కానీ 10 సంవత్సరాలు నేను దేవుని సన్నిధిలో వెతకలేకపోయాను. ఎందుకంటే దేవుని గురించి నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఏంటో ఒక గలిబిలిగా ఉండేది. 10 సంవత్సరాల తర్వాత నన్ను దేవుడు పట్టుకున్నాక అన్ని అద్భుత కార్యాలే. ఎక్కడా కూడా నాకు లేదు. అనుకూలంగా ఒక సమయం నాకు ఎదురైంది. ఆ రోజు యేసు ప్రభువుని ముళ్ళ కిరీటం పెట్టి ఉమ్మేసి ఎలా చేశారో నాకు కూడా ఒక చర్చిలో అలా జరిగింది. కాబట్టి నేను ఈ రోజు నుంచి మీ సంఘంలో ఒక కుమారుడిగా నన్ను జీవించమని మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను. నాది మ్యారేజ్ 0 ప్లస్ టైలరింగ్. నేను రైల్వేలో చేసి రిటైర్డ్ అయిపోయాను. గ్యాంగ్ మేస్త్రిగా చేసి రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు నేను చేసేది 26 సంవత్సరాల నుంచి మ్యారేజ్ 0 అనమాట. ఇప్పటికి 400 పెళ్లి చేశాను. నేను ఒక్క పెళ్లి పేరు అవ్వటం కానీ, ఒకరు వచ్చి నాకు సమాధానం చెప్పడం కానీ, నా మ్యాచ్ బాగాలేదంట కానీ నేను ఎరగను. ఈ రోజుకి నాకు 66 సంవత్సరాలు. ఈ రోజుకి దేవుడు నన్ను గొప్పగా దీవించి ప్రతి ఒక్క వివాహంలో ఒక ఘనత ప్రభావం అంతా యేసు ప్రభుది. నేను నిమిత్త మాత్రుడు తండ్రి. అలాగా మీ అందరూ కూడి ఏమైనా మీకు కావాలంటే నా వంతు సహాయం నేను తప్పనిసరిగా మీకు చేస్తాను. ఇట్లు మీరందరూ నన్ను నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని నా కొరకు ప్రార్థించమని, దైవజనుని మరింతగా బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దశమ భాగము దేవుని యొక్క సన్నిధిలో కడ వరకు దేవుని యొక్క వాక్యము ఎవరైతే మనకి బోధించగలుగుతారో, తండ్రి తర్వాత దైవజనుడే. ముందు తల్లిని సన్మానించాలి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, తల్లిదండ్రులను సన్మానించిన వాడు నిజమైన కుమారుడు, నిజమైన కుమార్తె. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇది కాదు కావాల్సింది. కడ వరకు ఎవరైతే తల్లిదండ్రులు సన్మానించగలుగుతారో వాళ్ళు నిజమైన కుమార్తె కూడా దేవుని దృష్టిలో. నేను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం గాక. వందనాలండి. మరి మన కరెంటు బిల్లు కట్టించుకునే సుధాకర్ గారి యొక్క మామగారు మన ఎదురు బజార్లో
రెండో ఇంట్లో ఉంటారు. వారి కొరకు, కుటుంబం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు నామమునకు స్తోత్రములు. చేరి వచ్చినందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ కాపరి పెద్దలు డాక్టర్ గుడ్డి సురేష్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, చేరి వచ్చినందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి సన్మానానికి నేను అంత అర్హుడిని కాదు. మీరు అందరిలో ఒకటి నేను అంది. సంఘ పెద్దలు జస్ట్ ఎవరన్నా అంతే, అందులో నేను కూడా ఒకటే. అయితే ఏంటంటే మరి గుడ్డి పుష్పనాథ గారి యొక్క ఫ్యామిలీతో మొదటి నుంచి కూడా వారి బాల్యం నుంచి మరి మేమంతా కూడా కలిసి ఒక చోట ఉన్నటువంటి సహవాసం, కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఉన్నటువంటి మరి అద్భుతమైనటువంటి సన్నివేశం. మరి వారి బిడ్డలు మా దగ్గర చదవడం, మా బిడ్డలు మా దగ్గర చదవడం, ఇవన్నీ కూడా చాలా కాలం క్రితం జరిగినటువంటి సంఘటనలు. దేవుని యొక్క చిత్రమేమో మరి శ్రీనగర్ కాలనీలో పుష్పనాథం గారు నిర్మించినటువంటి ఈ గృహంలో ఇక్కడ మందిరం ఏర్పాటు చేయడం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం అని చెప్పేసి మేము భావిస్తాం. మరి ఆయన ఆరాధించడానికి, స్థుతించడానికి మరి చక్కని స్థలం మరి దేవుడు ఏర్పాటు చేసినందుకు దేవుని వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి మరొక నూతన సంవత్సరాన్ని నా జీవితంలో నాకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మన యొక్క ఆయుష్ అంతా కూడా ప్రభు యొక్క చేతిలో ఉంది. జీవించడం, మరణించడం అన్నీ కూడా దేవుని యొక్క చిత్తమే. మరి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయము, మా దినంలో నెక్కించుగా నేర్పించమని చెప్పేసి ఇంత మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందగలగాలి. మరి మన జీవితంలో ఆయన ముందు పెట్టుకొని ఆయన దేవునిగా, రక్షకుడిగా, విమోచకుడిగా ముందుకు వెళ్ళాలి. ఈ సంఘంలో ఉండటం అనేది నాకు ఒక భాగ్యంగా, ఒక ఆధిక్యతగా, సంఘ సభ్యునిగా ప్రభుని ఆరాధించలేదు చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఆదివారం అవటం వల్ల, నా పుట్టినరోజు కూడా ఆదివారం అవటం వల్ల ఎవరిని ఎక్కడ పిలవకుండా మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు. మీ అందరూ నేను ఆహ్వానించాలి. యాక్చువల్గా అయినప్పుడు కూడా ఆదివారం కావడం వల్ల మీరందరూ కూడా సహజంగా మీకు వచ్చారు కాబట్టి మీతో కలిసి నేను సంతోషిస్తున్నాను. అయితే నేను సంఘం అంతటికి కూడా ఒక లంచ్ ఏర్పాటు చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. కానీ ఈరోజు నా కుమారుడు ముంబై నగరానికి వెళ్ళాడు, నా కుమార్తె ఢిల్లీలో ఉంది. వాళ్ళిద్దరు లేకుండా చేస్తే బాగుందనే ఉద్దేశంతో మా కుమార్తె అంది కదా, నేను వస్తాను ఒక రోజున, వచ్చినప్పుడు మీ చేతికి వెళ్ళండి అంది. అలాగే అని చెప్పేసి నేను అనుకున్నాను. మరి చాలా సంతోషం. మీరు ప్రతి వారం, ప్రతి శనివారం ప్రార్థనలో నా కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి అందరికి ప్రార్థిస్తున్నందుకు సంఘస్థులందరికీ, సంఘ కాపరికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను. దేవుడు నా జీవితంలో అనేక మేలు చేశాడు, అనేక ఆపదల నుంచి తప్పించాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయన స్థితించగలిగేటువంటి ధన్యతను ఆయన నాకు కలుగు చేశాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలు బట్టి మీకు వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఒక వచనం చదివి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో ఒక వాక్యం ఉంది. 6వ వచనం ఒక వచనం చదివి ముగిస్తాను. కీర్తనలు 18, 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల వచ్చి. దావీదు రాసినటువంటి కీర్తన ఇది. దానిలో నాకు ఆపాదించుకుంటున్నాను. నా శ్రమలో ఆయన నాకు సహాయం చేశాడు, నా మొర విన్నాడు, నా ప్రార్థన ఆయన చెవులు చూచింది. ఆయనే నాకు సహాయం చేశాడు. దేవుడు నాకు ఎన్ని శ్రమలు వచ్చినాయో నాకంటే ఎక్కువ కూడా మన సంఘ కాపరి సురేష్ గారికి బాగా తెలుసు. నాకంటే ముందు డాక్టర్ దగ్గరికి నడిచేది ఆయన వెనక పక్క నేను నడుతూ ఉంటాను. ఆయన కారులో ప్రతి డాక్టర్ దగ్గరికి, ప్రతి హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళడం, ఆయన ముందు డాక్టర్ పరిచయం చేయడం, నేను వెనకాల ఉంటాను. మా ఇద్దరు ముందు దేవుడు చాలా
ఆశ్చర్యకారాలు జరిగినాయి, బ్రహ్మచారాలు జరిగినాయి. వాటన్నిటి నుంచి దేవుడు నన్ను పిలిపించాడు. నూతనంగా ఆ యొక్క ఆలయంలో ఈ విధంగా నిలబెట్టి మీ ముందు మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. మీరు చేసినటువంటి సన్మానం సత్కారం నేను ఊహించలేదు. జస్ట్ అలా ఒకరు ప్రార్థన చేస్తారు, మీతో కలిసి సంతోషిస్తున్నా కన్నా కానీ 2 గజమానులు అంటే 2 ఏనుగులు బలం ఇచ్చారు, 2 బొకేలు ఇచ్చారు. చాలా పెద్దలు ప్రార్థన చేశారు, నాతో సంతోషిస్తున్నారు. మీ అందరి కొరకు నేను ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను మరి ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెబుతున్నా, ఆయన తన ఆలయంలో ఆలకిస్తాడు. తన ఆలయంలో అంటే ఇటువంటి స్థలాలు, దేవుని ఆరాధించేటువంటి ప్రార్థన మందిరాలు, చర్చెస్, వీటిలో దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన అవసరాన్ని కూడా దేవుని ముందు మనం పెట్టాలి. అది ఆలయంలో జరగాలి. ఆదివారం నాడు ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు అది కావాలి ఇది కావాలని కోరకూడదు. నాకు ఈ సాయం చేయండి ఆ సాయం చేయండి అని కోరకూడదు. ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు కార్చినటువంటి రక్తం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు వధింపబడినటువంటి దేహాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ పరలోకరాత్రి వాసాన్ని మనం ఇచ్చినందుకు భారీ లక్ష్యం దయచేసాము. ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధించాలి. అది ఆరాధన. శనివారం రాత్రి ప్రార్థన చేస్తాం. మన అవసరాలన్నీ కూడా తీర్చమని ఒక్కొక్క అవసరం దేవుని యొక్క ప్రార్థన వద్ద నుంచి మనం సహాయం మనకు వేడుకుంటాం. ఆయన మనకు సహాయం చేస్తాం. మరి మీరు నాకు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి సన్మానాన్ని బట్టి మాత్రం తెలియజేస్తూ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ హియర్ ఇన్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆల్ ఘనత ప్రభావాలన్నీ కూడా గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ కలిగిన ప్రభువా, మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామమున ప్రార్థన చేస్తానో మన మధ్యలో ఉంటానికి శ్రమించిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభావం చేసిన ప్రతి మేలుని బట్టి, ప్రభావం ఇచ్చినటువంటి ప్రతి వరమును బట్టి, ప్రతి ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సజీవ లెక్కల ఉంచి ప్రభావాన్ని స్థితించగలిగేటువంటి భాగ్యము దయచేసినందుకు వందనాలు. నిష్పాకి ప్రభావం క్రిస్టియన్ అసెంబ్లీని బాగా దీవించి ఆశీర్వదించి విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందు భయమును భక్తిని ప్రభావ శ్రద్ధను కలిగి నేను ఆరాధించడానికి ప్రభావం మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన సంఘ కాపరి సురేష్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి తల్లి గారిని బట్టి ప్రభావానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయవలసిన ప్రతి విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ అందు భయభక్తులు కలిగి స్తుతించి ఆరాధించి కనపరిచి నీకు నమ్మకాలను పెట్టిన పరలోక రాజ్య నివాసులుగా ప్రభావం ఉండడానికి ఆయన మీరు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దినవంతులకు క్షేమపరచండి ప్రభావం. ఇక్కడ నాయన ఉన్నటువంటి మరొక బిడ్డలో ప్రభావం మరి నూతన సంవత్సరాన్ని దయచేశారు, మరొక నూతన సంవత్సరం నాకు దయచేశారు ప్రభావం. కార్తీక ప్రభావం ఆగస్టు వస్తున్న ప్రభావం నూతన సంవత్సరాన్ని దయచేశారు. వీరందరినీ ఇంకా ఆగస్టులో ఎవరి యొక్క జన్మదినం ఉందో అందరికీ ప్రభావం కరుణించి కాపాడు దీవించండి. ఈ సమయంలో ప్రభావం మాకు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని బట్టి స్తోత్రం వందనాలు చేస్తాను. నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా సంవత్సరాన్ని దయాకీటముగా ధరింపజేసిన మీ దిన దాసులు మా ప్రియులు ఆర్డర్ పాల్ గారికి, అలాగే రెన్సీకి, కివికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. పలహారం తీసుకున్న తర్వాత సెలవు తీసుకుందాం. పలహారం